And what's more beautiful is God says, ఆదాము అవ్వని చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక డైలాగ్ దేవుడు మాట్లాడతాడు. జెనసిస్ 1 అంతా కూడా దేవుడు ఏమంటాడంటే, భూమిని సృజించి ఇది మంచిది, దిస్ ఇస్ గుడ్. ఆకాశం సృష్టించి ఇది మంచిది, నేలని ఇది మంచిది, భూపక్షులను మంచిది, నేలలో ఉన్న నీళ్ళలో ఉన్న సముద్రపు జంతువులను చూసి ఇది మంచిది, ఇవన్నిటి నుంచి మంచిది అన్నాడు. ఆదాము అవ్వని చేసిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆదాము అవ్వను చేసినప్పుడు మాత్రం ఆయన అంటాడు, ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని పలికిన మొట్టమొదటి మాట ఆదాము అవ్వను చూసినప్పుడు మాత్రమే. ఇంకొక మర్మం ఏంటి, ఇవన్నిటిని దేవుడు మాటతో ఇది అవ్వును గాక అని పలికెను, కానీ ఆదాము అవ్వను మాత్రం లెట్ అస్, మన చేతులతో మనము మన స్వరూపములో ఈ బిడ్డలను మనం చేసుకుందామని ఆయన చేతులతో నిన్ను నన్ను చేసుకున్నాడంట. అందుకే నిన్ను నా చేతులతో చెక్కి ఉన్నాను, ఐ కార్వ్డ్ యూ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో చెక్కుకున్నాను నిన్ను అని దేవుడు అంటాడు. యు ఆర్ వెరీ స్పెషల్. ప్రపంచం నిన్ను యూఆర్ అ ఫెయిలియర్, నువ్వు డిప్రెస్డ్, నువ్వు యాంగ్షియస్, నువ్వు బ్యాడ్ క్యారెక్టర్, నువ్వు అది అని దేవుడు లోకంలో అందరూ నేను ఒక ఇష్టమైన పేర్లు బట్టి పిలుచుండొచ్చు. బట్ టుడే గాడ్ సెస్, యు ఆర్ మై బిలవర్డ్, నిన్ను నా చేతులతో చేసుకున్నాను, యు ఆర్ వెరీ గుడ్ టు మై ఐస్. నా కళ్ళకి నువ్వు చాలా మంచిదానివి, చాలా మంచివాడివి. లోకం నిన్నేమంటున్నా సరే, యు ఆర్ వెరీ గుడ్ టు మీ. ప్రపంచం ఉద్యోగంలో ఎవరేమంటున్నా, యు ఆర్ వెరీ గుడ్ టు మీ. నీ కెరియర్, నీ బ్యాంక్ అకౌంట్ ఏమంటున్నా సరే, యు ఆర్ వెరీ గుడ్ టు మీ. నువ్వు నాకు మంచివాడవు, నువ్వు నాకు చాలా మంచివాడవు. హల్లెలూయా. మనం పాడతాం, నువ్వు నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. బట్ ద ఆపోజిట్ ఇస్, ద లార్డ్ సేస్, నువ్వు మంచివాడవు, నువ్వు మంచిదానవు. మంచి కాదు, చాలా మంచిదానవు, చాలా మంచివాడవు. యు ఆర్ వెరీ గుడ్ టు మై ఐస్. నువ్వు నా కళ్ళతో, అందుకే యు ఆర్ ద యాపిల్ ఆఫ్ మై ఐస్. నా కంటి పాప వలె నువ్వు ఈరోజు ఉన్నావు. ఎవరేమనుకున్నా సరే, కంటి పాపల నిన్ను నేను కాచి కాపాడతాను. నిన్ను నా చేతులతో చెక్కున్నాను, నా చేతులతో నేను లేవనెత్తుతాను. నా పాదములు నీ పాదములకు దీపము, నీ పాదములను గొప్పగా నేను చేసి నడిపిస్తాను. ఆమేన్, ఆమేన్. Your identity is not the world calls you. Your identity is what God calls you in Genesis. ఆదాము అవ్వను చేసుకున్న వెంటనే ప్రపంచం అండి. You see, sometimes when you go to Scotland, one of my favorite places is Scotland in the world. Scotland అనేది బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ లేక్ డిస్ట్రిక్ట్ అని యెషువా సాంగ్ మనం అక్కడే షూట్ చేస్తాం ఇంగ్లాండ్లో. When I saw that, నా కళ్ళకి కెమెరా ఉన్నా కూడా నేను ఇట్లా నించుని పోయాను, లిరిక్స్ పాడలేకపోయాను ఒక నిమిషం. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్. 360 degrees మొత్తం గ్రీనరీ, దాని మీద పెద్ద పెద్ద కొండలు. అసలు ఎంత బాగున్నాయా దేవా, ఎంత బాగా చేసావేంటి అని కెమెరా ముందున్నా కూడా ఐ కుడ్ నాట్ సింగ్ మై లిరిక్స్ ఫర్ సమ్ టైమ్, జస్ట్ అడ్మైరింగ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. అంత అద్భుతమైన బ్యూటీ క్రియేషన్ కూడా దేవుడు చూసి, ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ ఓకే. కానీ దేవుడు నిన్ను నన్ను చేసిన వెంటనే he said, this is very good. Hallelujah. Put your hands together for a good Jesus. Hallelujah. ఇంత మంచి దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. Thank you Jesus. That is your identity. Is you're a good person. నువ్వు మంచి వాడవు, నువ్వు మంచి దానవు, మంచి వ్యక్తివి. ఆయన మంచి అన్నాడు అంటే ఖచ్చితంగా నీ జీవితం మంచిగా మార్చబడుతుంది. ఆమేన్. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు పాపులు పరిశుద్ధులుగా మార్చబడతారు. He can change anything into good. నీ బ్యాడ్ ట్రామా he can change into good life. Bad ex relationship he can make into a wonderful good husband. He can change anything bad to anything very good. Can you close your eyes please? అందరు కళ్ళు మూసుకుందామా. Lord, I thank you so much for this wonderful revelation. జెనసిస్లో నుంచి రెవల్యూషన్ ఇవ్వటం ఏంటయ్యా, నువ్వు అద్భుతమయ్యా, నువ్వు అద్భుతమయ్యా. జెనసిస్ 1లో ఇది సమాప్తం అని అన్నావు, ఆదాము అవ్వను చేసిన వెంటనే ఇది సమాప్తం అని విశ్రమించావయ్యా. అదే మాటను తిరిగి సిలువ పైన చనిపోయే ముందన్నావయ్యా, ఇది సమాప్తం. ఎందుకంటే పాత ఆడం చనిపోయాడయ్యా, కొత్త ఆడం మళ్ళీ సిలువ పైన నా కోసం పుట్టాడయ్యా. Lord, I thank you.
కెన్ యూ ప్రే అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ కాలింగ్ యూ గుడ్? ఈరోజు మంచి దేవుడు నేను మంచి అని పిలుస్తున్నాడు కదా. కెన్ యూ జస్ట్ థ్యాంక్ గాడ్? దేవా నన్ను దీవించావయ్యా, సమృద్ధిగా దీవించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దీవించు, ఆశీర్వదింపబడు, ఏలుదువుగాక, అభివృద్ధి చెందు, బీ బ్లెస్డ్. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు దీవించబడతావు, ఎక్కడికి వెళ్ళినా సరే అభివృద్ధి చెందుతావు. ఎందుకంటే నేను నీకు పేరు పెట్టాను. నువ్వు మంచివాడవు, నువ్వు మంచిదానవు. ఖచ్చితంగా నువ్వు ఏం చేసినా అందులో నుంచి మంచి బయటికి రాబోతుంది, మంచి బయటికి రాబోతుంది.